దావీదు గారు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తారంటే, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలో నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయయ్యా అని దావీదు మహాశయుడు ఈ స్థలంలో ప్రార్థన చేస్తాడు. అద్భుతం ఏంటంటే, దావీదు గారు చేసినటువంటి ఈ ప్రార్థన ప్రతి ఇశ్రాయేలీయుడు పడకల మీద నుంచి లేవటంతో ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళారు. 4 5 పడకల మీద నుంచి లేచారు. లేచిన వెంటనే మోకరించి ప్రతి ఇశ్రాయేలుడు చేసే ప్రార్థనలో మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ఈ దినం ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం అనేక చోట్లకు వెళ్తా ఉన్నాం. మా నాలుకతో అనేక మాటలు మేము మాట్లాడబోతున్నాం. ఎన్నో హృదయంతో తలంచబోతున్నాం. ఈ దినమంతా నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రతి ఇశ్రాయేలీయుడు పడకల మీద నుంచి లేవటంతో ఈ ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రార్థన ప్రారంభిస్తారట. అలాగే రాత్రి పడకల మీదకు వెళ్ళేటప్పుడు చివరిగా వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, ఈ రాత్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను అని. చూసారా ఎంత అద్భుతమైన ప్రార్థన. ప్రతి క్రైస్తవుడు పడకల మీద నుంచి లేవటంతో, దేవా, ఈ దినం లోకంలో ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, కాని మాట నా నోట రాకూడదయ్యా. నీకు ఆయాసకరమైన మాట నా నోట రాకూడదయ్యా. నా పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన నీకు అంగీకృతంగా ఉండేటట్లుగా నా నాలుకను స్వాధీనపరుచుకోయ్యా, నా నోటిని స్వాధీనపరుచుకోయ్యా అని ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఈ ప్రార్థన చేస్తే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. బిడ్డలారా, నోరు, నాలుక విషయంలో ఒక మర్మం చెప్తాను. దేవుడు బహిరంగ కనపడే అవయవాల్లో ప్రతిదీ 2 అవయవాలు పెట్టాడు. చేతులేమో 2 పెట్టాడు, కళ్ళేమో 2 పెట్టాడు, కాళ్ళేమో 2 పెట్టాడు, చెవులేమో 2 పెట్టాడు. ఇవన్నీ 2 పెట్టి నోటి దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎంత అన్యాయం చేశాడంటే, నోటి విషయంలో దేవుడు పక్షపాతం చూపించాడు. ఎన్ని నోరులు పెట్టాడు? చివరికి ముక్కులు కూడా ఒకటిలాగే ఉంటుంది, కానీ 2 రంధ్రాలు ఉన్నాయి. అన్నిటి దగ్గరకు వచ్చేసరికి 2 పెట్టి నాకు భలే బాధ అనిపించింది. నోటి దగ్గరకు వచ్చేసరికి దేవుడు చాలా చిన్నచూపు చూశాడు అని అనటానికి వీలుందా? అమ్మో, దేవుని కార్యాలు ప్రశ్నించగలిగిన వాడెవరు? దేవుడు ఏది చేసినా ఒక మర్మమే. ఆయన బుద్ధి, జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరం. ఆయన కార్యాలు శోధింప నసఖ్యం. కొన్నిసార్లు నేను అనుకున్నాను, దేవా, చేతుల దగ్గరకు వచ్చేసరికి 2 పెట్టావు, అమ్మా చేతుల దగ్గరకు వచ్చేసరికి 2 పెట్టావు, చెవుల దగ్గరకు వచ్చేసరికి కూడా 2 పెట్టావు, నోరు నీకేం అన్యాయం చేసిందయ్యా? నోటి దగ్గరకు వచ్చేసరికి 1 నోరు ఎందుకు పెట్టావు? అమ్మా, ఒకవేళ 2 నోరుల కనుక ఉంటే విచిత్రం చూడండి. తిండిపోతోళ్ళు ఈ నోటితో తినొచ్చు, ఈ నోటితో తినొచ్చు. ఎక్కువగా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇటొక ఫోన్తో మాట్లాడొచ్చు, ఇటొక ఫోన్తో మాట్లాడొచ్చు. అన్నీ 2 పెట్టి నోటి దగ్గరకు వచ్చేసరికి ఒకటే నోరు పెట్టాడు. చెవులు 2 పెట్టాడు, నోరు ఒకటే పెట్టాడు. ఎందుకో తెలుసా? ఒరే బాబో, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలరా, నీ నోరు నీ కంట్రోల్లోనే ఉంటుందా? మితంగా మాట్లాడు, తక్కువ మాట్లాడు, అవసరమైన మాటే మాట్లాడు, ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటే మాట్లాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకృతంగా ఉండాలి అని నోటి మాట కొరకు ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా? 3 అద్భుతమైన విషయాలు చెప్తాను. ఎందుకు నోటి మాట కొరకు ప్రార్థన చేశాడంటే, మనం ప్రార్థన చేసే దేంతో కదా?
మన ప్రార్థన బయలుదేరేది దేని గుండా? మన పెదవులు గుండా. గమనించండి, నీ నోటి మాటలు బూతులాడే మాటలుగా ఉంటూ, డబల్ మీనింగ్తో కూడుకున్న మాటలుగా ఉంటూ, అబద్ధపు మాటలుగా నీ నాలుకుంటూ, సరసోక్తులు పలికే పెదవులుగా నీ పెదవులుండి, అదే పెదవులతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడం. ఎందుకు దావీదు ఆ పెదవుల శుద్ధి కొరకు ప్రార్థిస్తున్నాడంటే, తన పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థనలు ఆ తర్వాత తాను చేయబోయే ప్రతి విజ్ఞాపన ఆకాశమందలి దేవుడు ఆలకించాలంటే పెదవులలో పవిత్రత ఉండాలి కదా. అయ్యా, నేను ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేయబోతున్నాను, ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినట్లుగా ఈ దినమంతా నా నోటి మాటలు నీకు అంగీకృతంగా ఉండాలి అని దావీదు ప్రార్థన చేసుకోవటాన్ని బట్టే బైబిల్లో దావీదును గూర్చి ఏమని రాసిందో తెలుసా? అద్భుతమైన మాట. అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నేను అంగీకరించుచున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట! ఈ మాట అందెవరై అంటే సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. ఓ దైవజనుడిగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మీరు ప్రార్థన చేయటానికి ఎప్పుడు మోకరించినా మీ పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక దేవుడు అంగీకరించునుగాక. భర్త రక్షణ కొరకు నువ్వు ఏడిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ కరుడుగట్టిన భర్తను ప్రభు తన తట్టు త్రిప్పుకొనుగాక. నీ శరీరంలో ఉన్న అనారోగ్యం కొరకు ఒకవేళ ఏడిస్తే, దేవా నా శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆర్థికంగా నేను చితికిపోయాను, ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నాను, నన్ను లేవనెత్తవా, ఈ కష్ట స్థితిలో నుంచి నన్ను పైకి తీసుకురావా అని నువ్వు మోకరించి ప్రార్థన చేయటం తోడనే నీ పెదవులలో నుండి బయలుదేరు ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.